కోట్ల రూపాయలు భూ సేకరణకు అందించి ఇంత పెద్ద మొత్తాలు చేసి రాబోయేటువంటి బహుశా సెప్టెంబర్ అక్టోబర్ మాసానికి నీరు విడుదల చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు షెడ్యూల్ చేసి ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టులని మళ్ళీ మేము రైతులకు అంకితం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరగని దాన్ని జరిగినట్టు చూపించినటువంటి గత ప్రభుత్వం మాయలో నుంచి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వాటిని సానుకూలంగా దాన్ని చేయడానికి అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఇప్పటికే టూరిజంకి సంబంధించి దోర్నాల దగ్గర 5 ఎకరాల భూమి టూరిజం హబ్గా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి పర్యాటక యాత్రిక కార్యక్రమాలు ఏవైతే అక్కడ టూరిజం హబ్ ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మరొక 5 ఎకరాల భూమి కావాలని చెప్పి అది కూడా దేవాదాయ శాఖ భూమి అని చెప్పి అడిగారు. దాన్ని కూడా ఇస్తాం, కానీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టూరిజం ప్లాజాని బాగా ఇంప్రూవ్ చేయండి, కొత్త దానికి స్థలం ఇవ్వడానికి ప్రభుత్వంలో పనిచేస్తామని చెప్పి మరి టూరిజం డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితోటి ఈరోజు నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఎక్కువ చర్చ నేషనల్ హైవేస్ మీద జరిగింది. నేషనల్ హైవేస్ మరి ముఖ్యంగా ఏదైతే ఎయిర్ స్ట్రిప్ కోసం నేషనల్ హైవే వాళ్ళు ఏర్పాటు చేశారో అది ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఈ గవర్నమెంట్ చేసింది కానీ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసింది కానీ ఇది నేషనల్ పాలసీలో డిఫెన్స్ పాలసీ కింద అక్కడ ఎయిర్ స్ట్రిప్ రావాలి అని చెప్పి ఒక క్యాలిక్యులేటెడ్ అప్రోచ్తో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎయిర్ స్ట్రిప్ని అక్కడ రావడం జరిగింది. కానీ దానివల్ల చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి, ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి గౌరవ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ అందరూ చెప్పిన మీదట ఒక నివేదికను తయారు చేసి జాయింట్ ఇన్స్పెక్షన్లో ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక విషయాలు ఇప్పటికే చర్చించాం. వీటన్నిటి విషయాల్లో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అనేక విభాగాల చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రకాశం, మార్కాపూర్ 2 జిల్లాల సమగ్ర అభివృద్ధికి పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది.